వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. కరీంనగర్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. ఫలితాలపై అందరి ఉత్కంఠ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 70 కోట్ల మంది పుణ్యస్నానాలు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తుండగా మహిళకు భారీ సర్పం దర్శనం. ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారని ఆనందం. వేసవి ప్రారంభమైనందున సాగునీటిని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నవీపేట మండల కేంద్రంతో పాటు జన్నెపల్లిలో పంటలను పరిశీలించిన మాజీ మంత్రి గోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన రంజాన్ మాసం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల నెలకొననున్న సందడి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్లాలోని జిల్లెల గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డిని పరామర్శించిన కేటీఆర్. వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. 721 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గార్డు సినిమాను అన్ని హంగులతో రూపొందించాం. నగరంలోని వేణుమాల్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించిన యువ నటుడు విరాజ్ రెడ్డి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మేక మాంసానికి డిమాండ్. అమాంతం ధర పెంచేసిన వ్యాపారులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. నల్గొండలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత పారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులో భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్టుల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం బ్యాలెట్ బాక్సుల భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మహాకుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ముగిసింది. గత నెల 26న మహాశివరాత్రి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుంభమేళాకు సామాన్య ప్రజలే కాదు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. దాదాపు మహాకుంభమేళాలో 70 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళా కావడంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా ఆసక్తి చూపించారు. రైళ్లు, విమానాలు, బస్సులు, సొంత వాహనాల్లో భక్తులు కుంభమేళాకు భారీగా తరలివచ్చారు. దీంతో కుంభమేళా జనసంద్రాన్ని తలపించింది. ఇదిలా ఉంటే శివరాత్రి రోజున ఓ మహిళ మహాకుంభమేళా చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. గంగ దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఒక భారీ సర్పం ఆమె వద్దకు వచ్చింది. పామును చూసిన సదరు మహిళ ఏమాత్రం భయపడలేదు. తనను ఆశీర్వాదం ఇవ్వడానికి సర్పరాజు వచ్చాడని ఆనందపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో ఈ వీడియో నెటిజన్లు షాక్ గురయ్యారు. వేసవి ప్రారంభమైనందున సాగునీటిని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించేందుకే వచ్చానని, పంటలు ఎండకుండా ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. నవీపేట మండల కేంద్రంతో పాటు జన్నెపల్లిలోని పంటలను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలను, సాగునీటిని అందించే కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. అధికారులు కింది ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, అన్నదాతలు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. పంటలకు సరిపడా నీరు అందించిన తర్వాతనే చెరువులు నింపుకోవాలని సూచించారు. ముందుగా చెరువులు నింపవద్దని అధికారులను ఆదేశించారు. నీటిని వృధా చేయవద్దని
వద్దని కింది ఆయకట్టకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ నుండి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవేపేట మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. వర్షాకాలం ఎంతైతే పంటలు వేసుకున్నామో అంతే ఈరోజు కూడా పంటలు వేశారు. సెకండ్ క్రాప్ యాసంగి కూడా వేశారు. ఎండలేమో చాలా ఎక్కువైతా ఉన్నాయి. బోర్డ్స్ కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గుతున్న అందులో పడతా ఉన్నారు. కాబట్టి మరి నిన్న నుంచి నిజాం సాగర్ నుంచి కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గల హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. రావుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుల్లేరన్న ఆహ్వానం మేరకు నూతన గృహ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుని యొక్క దర్శనం చేసుకొని దీవెనలు అందించినటువంటి మరి టెంపుల్ కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు, పూజారులందరికీ, మరి మీ గ్రామంకు సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఎంత చాలా బాగా వాతావరణం ఉందంటే చుట్టూరుగా పచ్చడి పొలాలు. నేను రాకముందు ఇక్కడ భజన జరుగుతూ ఉంది. మీకు అందరు కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఈ దమ్మన్నపేట గ్రామమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతోని, సుఖశాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. తన మీద కక్షతో ఆ కోపాన్ని రైతుల మీద చూపిస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సిరిసిల్లలోని జిల్లాల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. తన నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా తాను ముందుండి కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. నా మీద కోపంతో, తమ పార్టీ మీద కక్షతో సిరిసిల్ల కలెక్టర్ అన్యాయంగా అందున అనారోగ్యంతో ఉన్న పేద రైతును అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అలాగే కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే వీళ్ళంతా ఎక్కడ ఉండేవారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకొని పాలన మీద దృష్టి పెట్టాలని హితో పలికారు. కాగా ఒకే ఇంటి పేరు ఉండడం వలన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకునికి బదులు అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును అరెస్ట్ చేశారని విమర్శలు ఎదురయ్యాయి. అని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతోని సాగు అవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్-జనవరి మాసంలోనే వరి పంట నాటేసిండ్రు. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వనపర్తిలో కొనసాగుతోంది. సీఎం తన పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలుర కాలేజ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా స్కూల్, ఐటీ టవర్తో పాటు పెబ్బేరులో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాసేపట్లో కేడీఆర్ కాలేజీలో సీఎం రేవంత్ బహిరంగ సభ సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి అందులో చిక్కుకున్న 8 మంది సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు టన్నెల్ ప్రమాద స్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లనున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. శనివారం రాత్రి నిలవంక దర్శనం ఇవ్వడంతో ఆదివారం ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించబడింది. దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా
సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ను సృష్టికర్త అల్లాహ్ అవతరింపజేశారని ముస్లింల విశ్వాసం. రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యం కలిగింది. దీంతో రంజాన్ మాసంలో ప్రతి ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దీక్ష పడులు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తూ ఖురాన్ను పఠిస్తూ దైవ చింతనలో గడుపుతారు. ప్రతి క్షణం అల్లా నామ స్మరణతో నిమగ్నమవుతారు. ప్రతిరోజు సహర్, ఇఫ్తార్ సమయాల్లో మసీదుల నుంచి వచ్చే సైరన్ కూతులతో పట్టణాలు, మండల కేంద్రాలు గాడ్ సినిమా అన్ని హంగులతో రూపొందించామని నటుడు శీలం వీరాజ్ రెడ్డి అన్నారు. ప్రేక్షకులు తాను నటించిన సినిమాను వీక్షించి అభినందించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ సినీ నటుడు వీరాజ్ రెడ్డి శీలం తాను నటించిన గాడ్ సినిమాను నగరంలోని వేణుమాల్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి తాను నటించిన సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని కంజర గ్రామంలో పుట్టి పెరిగానని, మొట్టమొదటిసారిగా గాడ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు గాను గాడ్ సినిమా ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని హంగులతో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయేలా ఈ సినిమాను నిర్మించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదిస్తూ సినిమా సందడిలో పాల్గొని తనకు శుభాకాంక్షలు తెలపడం సంతోషకరంగా ఉందని చెప్పారు. హలో అండి అందరికీ, నా పేరు వీరాజ్ రెడ్డి చిలం. మీకు అందరికీ తెలుసు, నేను నిజామాబాద్ పిల్లగాన్ని. మన సినిమా గాడ్ రిలీజ్ అయింది మొన్న 28th రోజు, ఫిబ్రవరి 28th. హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నిజామాబాద్లో కూడా లాస్ట్ 3 days ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ నుంచి ఇవాళ అయితే హౌస్ఫుల్ ఉంది. ఇవాళ నేను అందరితో చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం, నా ఫస్ట్ మూవీ ఇంత సపోర్ట్ దొరుకుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. 3 days తర్వాత మౌత్ టాక్ తోటి కొంచెం థియేటర్స్ పెరుగుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా పెరుగుతున్నారు. హ్యాపీగా ఉంది నాకు చాలా. రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. యూనో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. ఇంకా నెక్స్ట్ 1 week వరకు ఉంటుంది ఇంకా థియేటర్స్లో. అగైన్ భీమ్గల్లో మేక మాంసానికి రెక్కలు వచ్చాయి. మేక మాంసాన్ని కొనేందుకు గ్రామస్తులు ఇష్టపడడంతో అమాంతం రేట్లు పెంచేశారు. భీమ్గల్ మున్సిపాలిటీలో మటన్కు రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు 400 అమ్మిన మటన్ ఈరోజు 600, మటన్ ఈరోజు 800 అమ్ముతున్నారు. చికెన్ తినడం వల్ల రోగాలు వస్తున్నాయనే ప్రచారంతో చికెన్ ఎవరూ తినడం లేదు. అందరూ మటన్కు ఎగబడడంతో అమాంతంగా మటన్ రేటు పెంచేశారు. వాళ్ళ ఇష్టరీతిన అమ్ముతున్నారు. నాణ్యమైన మాంసం దొరకడం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారు. తెలియని వారు వెళ్తే పనికిరాని మాంసం ఇస్తున్నారు. తూకంలో తక్కువగా ఇస్తున్నారు. వారు అడిగినంత డబ్బు ఇచ్చినా వ్యర్థ మాంసం వేసి అమ్ముతున్నారు. పొట్ల అని చెప్పి మేక మాంసం, గుర్రె మాంసం చచ్చిపోయినవి కోసి అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ కల్తీ మాంసం అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న పెద్ద ఎవరు వచ్చినా నాణ్యమైన మాంసం ఇవ్వాలని, పనికిరాని మాంసం ఇవ్వొద్దని, ధరలు నియంత్రించాలని ఆయన అన్నారు. ప్రజలకు ఏదైనా నసి రకాలు అమ్ముతున్నారు అని తెలిస్తే మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించి కల్తీ అని తేలితే దుకాణాన్ని జరిమానా విధించి అలాగే సీజ్ చేస్తారని తెలిపారు. అందుకని నాణ్యమైన మాంసాన్ని అమ్మాలని, అందుబాటు ధరల్లో మాంసాన్ని అమ్మి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి ప్రజావాణి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారని డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, సీనియర్ నాయకులు గొల్లా ఎర్రన్న నూతన గృహప్రవేశానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎర్రన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గెలిపించిన బీజేపీ పార్టీ ఎంపీలు గుజరాతీ నాయకులకు గులాంగిరి చేస్తున్నారు. గులాంగిరి చేయకుండా తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా రీజనల్ రింగ్ రోడ్డును, మెట్రో విస్తరణ మూసి ప్రక్షాళనను పార్లమెంట్లో ప్రస్తావించకుండా గుజరాతీ నాయకులకు గులాంగిరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, 6 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేముందని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి, వెలుమ భాస్కర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ గంగాధర్, శివాజీ నాయక్, రీకా సామేల్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఇప్పుడు బిల్లు రాబోతా ఉంది. అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నాం. మేము ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీనే మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు దమ్ముందా? పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది.
కాంట్రిబ్యూషన్ చేస్తారా మీరు మొత్తం జాతీయ స్థాయిలో బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో చేస్తారా మీరు? కాబట్టి పని చేత కాకుండా ఏదో పని చేసే ముఖ్యమంత్రి మీద అవాకులు వాటిని ఊరుకునేది లేదు. బీజేపీ వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా తెలంగాణ. గల్ఫ్ కార్మికులను ఆదుకునే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులను ఆదుకునే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా ఉండడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, దీని కొరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సమావేశం ఏర్పాటు చేసి 216 ప్రత్యేక జీవో తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పైచిలుకు గల్ఫ్ బాధితులు ఉన్నారా అని, రూరల్లో సుమారు 15,000 పైచిలుకు మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని, ఉపాధి కొరకు గల్ఫ్ దేశాలకు వెళ్లి నకిలీ ఏజెంట్లతో మోసపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జీవోను తీసుకురావడం జరిగిందని, ఇందులో 4 అంశాలు ఉన్నాయని, గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేలా చూడాలని, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు వడ్డీ లేని రుణాలను అందించాలని, అలాగే గల్ఫ్ అడ్వైజర్ బోర్డు ఏర్పాటు చేసి వారి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని, తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు మరణించిన 113 మంది మరణించిన కుటుంబాలకు 5 కోట్ల పైచిలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి, వేలుమ భాస్కర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గంగాధర్, శివాజీ నాయక్, రీకా సామెల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో పరిశీలన లేకుండా పక్క పడేసి కేబినెట్లో డిస్కషన్ కాకుండా, ఎందుకంటే రావాల్సిన ఫండ్స్ అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బీజేపీ. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోవులే వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కాకినాడలో తీర్మానం చేసి వెళ్ళకపోయారు. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో అడ్డం పడ్డారు బిల్లు పెట్టేటప్పుడు. అంటే వీళ్ళు మోడీ గారు అంటారు తల్లిని చంపి బిడ్డను బతికించిన అన్నట్టు తెలంగాణను తలుపులు పెట్టి మూసేసి పెట్టారని ఒక హేళన విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి గారు. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళంటేనే తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets, and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room, and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. కోటగిరి మండలంలో మాదిగల అమరవీరులకు ఎంఆర్పీఎస్ నాయకులు ఘన నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కే పోచిరామ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై పోరాటంలో భాగంగా మాదిగ అమరవీరుల ప్రాణాలను త్యాగం చేసి తుది శ్వాస విడిచారు. అందుకు జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి ప్రతి గ్రామాన అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కే పోచిరామ్ మీడియాతో మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి పల్లెన మాదిగ అమరవీరులైన 11 మంది చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. హైదరాబాద్ గాంధీబాడ్ ముట్టడిలో భాగంగా సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, దామోదర్ మాదిగ 11 మంది ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంలో విఫలమయ్యారు. కాబట్టి ఆత్మగౌరవ పోరాటంలో
జిల్లాలో హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి వారు ఆ ముట్టడిలో భాగంగా మరణించడం జరిగింది. కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి పేరు మీద ఒక స్తూపం ఏర్పాటు చేయాలని, అలాగే 25 లక్షల ఎక్స్గ్రేషియా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపుడికి పోచిరం, కోటగిరి మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, గ్రామ యూత్ అధ్యక్షులు జెండా దినేష్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాదిగ అమరవీరుల ఆశయం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ సాధనకై ఆ సుదీర్ఘ పోరాటంలో అసూలు వాసిన మాదిగ అమరవీరులు ఈరోజు మరి మార్చి 31వ రోజున మాకు దినోత్సవం సందర్భంగా మేము ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఈ అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకొని ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 9వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో గుడ్ లక్ పార్టీ పేరుతో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. భీమ్గల్లో 9వ తరగతి విద్యార్థులు సీనియర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, స్కిట్స్, ప్రసంగాలు, వినోదాత్మక ఆటలు నిర్వహించి అందరినీ అలరించాయి. కార్యక్రమం చివరిలో 10వ తరగతి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకొని ఉపాధ్యాయులకు సీనియర్లుగా గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకను మరింత అందంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రిన్సిపల్ రజితారావు తమ మాటల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉత్తేజభరితమైన ఉపదేశం అందించి వారికి భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 9వ తరగతి విద్యార్థులు టీచర్లను పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్రావు, హరిచరణ్ రావు, మౌనికారావులు ప్రశంసించారు. లయన్స్ సేవలను మరింతగా విస్తరించాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ నాగేష్ పంపటి సూచించారు. లయనిజంలోకి కొత్త వారిని తీసుకువచ్చి సేవా కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివారులోని కమ్మ సంఘ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 62వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా గవర్నర్ నాగేష్ పంపటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 62 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ డి నరసింహరాజు, లయన్స్ పూర్వ గవర్నర్లు ప్రకాష్ రావు, లక్ష్మీ, పెంటయ్య, బసవేశ్వరరావు, గంధాని శ్రీనివాసరావు, ఒబుల్ రెడ్డి, వీటి రాజ్కుమార్, వీరేశం, జిల్లా కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి మధు, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్ష కార్యదర్శులు అవన్ కుమార్, శంకర్, కోశాధికారి జయంత్, రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. Special guest Dr. C.H. Prakash Rao garu, immediate past district governor V. Lakshmi garu, and our district advisor, very much philanthropist and ambassador of goodwill awardee, G.R. Suraj garu, our esteemed past district governors, in the absence O.P. Goenka ji, and senior most past district governor Badri Vishal Balsan sir, ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో కత్తిపోట్ల కలకలం గ్రామస్తులను భయాందోళనకు గురయ్యారు. ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో ఆయనల్ల నాగరాజు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కుల బహిష్కరణతో పాటు పాత కక్షలు మనసులో పెట్టుకుని దాడికి పాల్పడ్డారు. కత్తితో ఏకంగా 10 చోట్ల పొడిచారు. బాధితుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పూర్తి వివరాలు సేకరించారు. శతగాత్రుడి తండ్రి మాట్లాడుతూ గ్రామానికి చెందిన శ్రీధర్, క్రాంత, శ్రీకాంత్, అశోక్, శేఖర్, శ్రీలత మధ్యమ్మలు ఉద్దేశపూర్వకంగానే తన కుమారుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచారని, పాత కక్షలు మనసులో పెట్టుకుని పొడిచారని అన్నారు. పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రుని 108 వాహనం ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ ఎస్హెచ్ఓ తెలిపారు. భీమ్గల్ శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ యజమాని డాక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బడా బింగ్వల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపుని గ్రామ వీడీసీ అధ్యక్షుడు సాయిబాబా, ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటి వరకు 22 ఉచిత క్యాంపులు నిర్వహించామని, 23 క్యాంప్ బడా బింగ్వల్ గ్రామంలో పెట్టడం జరిగిందన్నారు.
మెగా ఉచిత క్యాంపులో మేము అనుకున్న దానికంటే ఉచిత క్యాంపుల వల్ల ప్రజలు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఉచిత క్యాంపులో సుమారు 100 మంది చిన్న పిల్లలకు 300 మంది పెద్దలకు ఉచిత క్యాంపులో వచ్చారని, వారందరికీ ఉచిత వైద్యం పరీక్షలు చేసి మందులు కూడా ఇచ్చామని, ముఖ్యంగా చిన్న పిల్లలు వైద్య పరీక్షల కోసం వచ్చారని, అంతేకాకుండా మహిళా డాక్టర్ ఉండడంతో పెద్ద మొత్తంలో మహిళలు కూడా వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఇక ముందు కూడా మండలంలోని ఆయా గ్రామ ప్రజలు వచ్చి మా ఊరిలో ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని కోరితే భీమ్గల్ మండలంలోని ఆయా గ్రామంలో మా శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఆసుపత్రి డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా బడా భీమ్గల్ గ్రామ వీడీసీ అధ్యక్షుడు సాయిబాబా, మాజీ వీడీసీ అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో ఉన్న శ్రీ శివసాయి హాస్పిటల్ వారు చేస్తున్న సేవను అందరూ ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. భీమ్గల్ పట్టణంలో శివసాయి వారు ఇస్తున్న మంచి సేవలు చాలా ఆనందిస్తున్నామని, కార్పొరేట్ వైద్యశాలకు తలపించే విధంగా వైద్యం అందుతుందని, ఈ మధ్య కాలంలో కేవలం అనారోగ్యంతో వెళ్తున్న రోగికి డబ్బులతో పాటు ప్రాణాలు మిగులకపోగా కడుపు శోగ మిగులుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో మంచి సేవలు అందిస్తున్న శివసాయి యాజమాన్యానికి డాక్టర్లకు అభినందించారు. గ్రామస్తులు, గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు అనంతరం ఉచిత వైద్యం అందించిన డాక్టర్లకు శాల్వలతో సత్కరించారు. వైద్యానికి వచ్చిన రోగులను మమ్మల్ని చూసి మాకు మందులు ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. ఉచిత వైద్యం చేసిన డాక్టర్లను దేవుడు చల్లగా ఉంచాలని కోరుకున్నారు. ఉచిత క్యాంప్ కార్యక్రమానికి హాజరైన డాక్టర్లు డాక్టర్ సూర్యనారాయణ, జనరల్ సర్జరీ ఫిజిషియన్ డాక్టర్ జైపాల్ ఎంబీబీఎస్, డిఎన్బి పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి, గర్భిణీ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, క్రిటికల్ కేర్ జనరల్ డాక్టర్ వైద్యం చేయించడం జరిగిందని మేనేజ్మెంట్ సాయి కుమార్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బడా భీమ్గల్ వెల్డింగ్ సీను, వీడీసీ ఉపాధ్యక్షుడు దండు మహేష్, వీడీసీ సభ్యులు, గ్రామ నాయకులు మూడో శ్రీనివాస్, పల్లె మహిపాల్, వెల్తుర్తి కిషన్, నెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మా హాస్పిటల్ శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ నుండి ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరానికి చేసినటువంటి గ్రామ అధ్యక్షులు అండ్ గ్రామ కమిటీ వాళ్ళు, విలేజ్ కమిటీ వాళ్ళు, గ్రామ యువకులు అందరూ కూడా ఇక్కడ చాలా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్యాంపులో ఇప్పటివరకు దాదాపుగా ఒక 300 మంది పైన మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్తులు వీడీసీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో గల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు వీడీసీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు డీసీ గంగాధర్, కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ అడవి మామిడిపల్లి గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఈ నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల దుమ్ము ధూళి వ్యాపించి గ్రామస్తులు, పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. గ్రామము మాక్లూర్ మండలం, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు, R&B పనులు, రైల్వే పనులు చాలా మా గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు పొలాలు పోయినాయి, ఇటు ఇండ్లు పోయినాయి. అయినా మా గ్రామస్తులు ఊరుకొని చేసారు. ఈ బ్రిడ్జి పనులు, ఈ రైల్వే పనులు చాలా కనీసం 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి మా గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందుల వలన మా గ్రామస్తులందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. జిల్లాలో చోరీలకు పాల్పడిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 26న ఏకశిలానగర్కు చెందిన సాయితేజ, గంగస్థాన్కు చెందిన బలరాం రెడ్డి, ఆర్టీసీ కాలనీకి చెందిన రవి తమ ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లారు. వారు వచ్చేసరికి 3.63 లక్షల నగదు, 28.2 తులాల బంగారం, 640 గ్రాముల వెండి ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో మాక్లూర్ ఠాణా, నిజామాబాద్ 1వ ఠాణా, రూరల్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. నార్త్ రూరల్, సౌత్ రూరల్ సిఐలు శ్రీనివాస్, సురేష్, ఎస్హెచ్ఓలు మహమ్మద్ ఆరిఫ్, రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఆయా కాలనీలోని 30 సీసీ కెమెరాలు పరిశీలించగా నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ మోబిన్గా తేలింది. వలపన్ని పట్టుకోగా నేరం అంగీకరించారు. నిందితుడి నుంచి 3.20 లక్షల నగదు, 18.2 తులాల బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ మోబింది వరంగల్, హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఆటో నడపడంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తాడు. డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో 15 ఏళ్లుగా చోరీలకు అలవాటు పడ్డాడు. కన్నా
కర్ణాటకతో హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో 6వ ఠాణా బోధన్, మాక్లూర్ రూరల్ ఠాణాల పరిధిలో దొంగతనాలు చేశాడు. నిందితుడిపై ఇప్పటికే 85 చోరీ కేసులు నమోదు కాగా పలుమార్లు జైలుకెళ్లాడు. పీడీ యాక్ట్ సైతం నమోదైంది. సెకండ్ల వ్యవధిలో ఎంతటి తాళమైన పగలగొట్టి 30 నిమిషాల్లో దోచేసి అక్కడి నుంచి పరారవుతాడని ముందే రెక్కి నిర్వహించి ఒంటరి ఇళ్లను లక్ష్యం చేసుకుంటాడని పోలీసులు వెల్లడించారు. సాలూరా ఎత్తిపోతల వద్ద ఉద్యోగులపై దొంగలు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరా మండల శివారులోని ఎత్తిపోతల పంప్ హౌస్ వద్ద రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ట్రాన్స్ఫార్మర్ దొంగిలించడానికి యత్నించగా అక్కడే ఉన్న ఆపరేటర్ వాచ్మెన్ అడ్డగించడంతో వారిపై దాడి చేసి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళకపోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు. గతంలో 2 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాయలను దొంగలు దొంగిలించారు. రైతులు వెంటనే ఆ దొంగలను పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. దొంగలు మరాఠీలో మాట్లాడడంతో మహారాష్ట్ర అయ్యుండొచ్చని రైతులు భావిస్తున్నారు. సాలూరా గ్రామస్తుని, సాలూరా ఎత్తిపోత ఆపరేటర్ని రాత్రి 10 గంటలకు అక్కడికి వెళ్ళాము. ఆపరేటర్ని 11:30కు దొంగలు 8 మంది వచ్చిండ్రు. మేము అక్కడ పండుకొని ఉన్నాము. మా చుట్టుముట్ట మా ఫోన్లు లాగేసుకున్నారు. మా చుట్టుముట్ట మొత్తం కాలు పట్టేసిండ్రు. నలుగురు 8 మంది వాటి కాళ్ళు కట్టేసి పక్కకి అక్కడ సున్న పెట్టేసి ఒకరు కొట్టిండ్రు. కొట్టి తర్వాత ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫారం. శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ విచ్చేసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జె ముత్తెన్న, ఎన్ఎస్ఏ అధికారి మధు, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ శివారులో గల ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రాజెక్టు వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా విజ్ఞాన శాస్త్ర దినోత్సవంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. First of all, I wish you happy Science Day. Today my model is nitrogen cycle. Good afternoon everyone. I am Hansika of class 8th and still today our model is nitrogen cycle. The nitrogen cycle is also known as biogeochemical cycle. In this process, by the lightning friction, the nitrogen is deposited on the land and it's used by the plants and animals. The animals consume these plants and the dead organisms and dead matters waste and it decomposes. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో 88వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. కందకుర్తి గోదావరికి మహారాష్ట్ర బాబ్లీ నీరు చేరడంతో రాతి శివాలయం చుట్టుముట్టి ఉధృతంగా కనిపిస్తోంది. రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదికి మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు ద్వారా నీటిని వదిలారు. నిన్న మొన్నటి వరకు నీటి మట్టం తక్కువ కనిపించింది. శనివారం సుప్రీంకోర్టు ఒప్పందం ప్రకారం జలవనరుల శాఖ అధికారులు 6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దీంతో నీటి ఉధృతి నిండకుండలా కనిపించింది. గోదావరి పరివాహ ప్రాంతాల గుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుతుంది. పురాతన రాతి శివాలయం పూర్తిగా నీటి తాకిడికి సగం వరకు మునిగింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద పోలీసులు విధులు నిర్వహించారు. ఎవరు కూడా అటువైపు వెళ్లవద్దని హెచ్చరించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలోని యూనిక్ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతోనే విద్యను ఆర్జించవచ్చని రెంజల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దోల సాయన్న అన్నారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలోని యూనిక్ పబ్లిక్ స్కూల్స్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని, వారి శ్రమకు ప్రతిఫలం విద్యార్థుల చదివేనని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠ్యాంశాలను మంచిగా చదివి ఉత్తీర్ణులు కావాలన్నారు. అప్పుడే విద్యార్థులు వారి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడతారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు చదువుతూనే ఏదైనా సాధించవచ్చని, చదువే ఏకైక మార్గమని అన్నారు. వార్షికోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులను సన్మానించారు. చిన్నారుల నృత్యాలు అందరినీ అలరింపజేశాయి. సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ యూసుఫ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, హాజీ ఖాన్, సద్దాం తదితరులు ఉన్నారు. అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగులో ఉన్న పంటలకు నీరందించాలని, ఎక్కడ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి రాకూడదని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఎడపల్లి మండలంలోని D46 కెనాల్ ఆయకట్టును పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు తెలిపారు. సాగునీరు వృధా కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి అల్లీసాగర్ రిజర్వాయర్కు సాగునీటిని తరలించి అవసరాల మేరకు వాడుకోవాలని సూచించారు. హలో సాగర్ ఎత్తిపోతుల పథకం కింద 52,000 ఎకరాలు ఆయకట్టు ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సాగునీరు వృధా కాకుండా చూడాలన్నారు. నిజాం సాగర్ D46 డిస్ట్రిబ్యూటరీ కాల్వ కింద 12,000 ఎకరాల ఆయకట్టు ఉందని, 9 ఉప డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వరి పంటలు ఎండకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం వరి పంట చేతికి వచ్చే సమయం అయినందున పంటలు ఎండిపోతే రైతులు నష్టపోతారని అన్నారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఈరెంటి లింగం, నీటిపారుదల శాఖ ఈఈ బలరాం, డిఈ నోకియా నాయక్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. క్షత్రియ సమాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్గా నియామకమైన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ కుమార్ మరిన్ని పదవులు అధిరోహించాలని, ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యుగంధర్, ప్రకాష్, కిరణ్, బీజేవైఎం నాయకులు ప్రశాంత్, నరేష్, ఉదయ్, రాజ్ కుమార్, రాము తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. కరీంనగర్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. ఫలితాలపై అందరి ఉత్కంఠ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు 70 కోట్ల మంది పుణ్యస్నానాలు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తుండగా మహిళకు భారీ సర్పం దర్శనం. ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారని ఆనందం. వేసవి ప్రారంభమైనందున సాగునీటిని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నవీపేట మండల కేంద్రంతో పాటు జన్నెపల్లిలో పంటలను పరిశీలించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన రంజాన్ మాసం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల నెలకొననున్న సందడి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్లాలోని జిల్లెల గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డిని పరామర్శించిన కేటీఆర్. వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. 721 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గార్డు సినిమాను అన్ని హంగులతో రూపొందించాం. నగరంలోని వేణుమాల్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించిన యువ నటుడు విరాజ్ రెడ్డి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మేక మాంసానికి డిమాండ్. అమాంతం ధర పెంచేసిన వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ GTPL న్యూస్.